సరే అయితే మొన్న 'సంధ్య' థియేటర్‌లో మూవీ రిలీజ్ అప్పుడు ఒక విషాద సంఘటన జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. అయితే దాని గురించి అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయాలి అనేది వివిధ విద్యార్థి సంఘాలు కానీ, లేకపోతే చాలామంది డిమాండ్ చేస్తున్నారు సార్. అంటే ఇప్పటికే హౌస్ అరెస్ట్ అయినట్టు కూడా కొన్ని న్యూస్‌లు కూడా వినిపిస్తున్నాయి. నిజంగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా? అసలు దీనికి ఎవరిని బాధ్యత అంటే ఏమంటారు? అంటే అల్లు అర్జున్ మీద కేసు అయితే బుక్ అయింది. హ్మ్. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ లోనే కేసు కేసు. బుక్ అయింది చిక్కడపల్లి స్టేషన్‌లో. హ్మ్. కాబట్టి కేసు బుక్ అయిన తర్వాత ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఎందుకు అరెస్ట్ చేయడానికి తాత్సారం చేస్తున్నారు అని హ్మ్. పీడీఎస్యూ ఆందోళనకు దిగింది అక్కడ. హ్మ్. దిగి ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేయాలి. ఒకవేళ అల్లు అర్జున్ అరెస్ట్ చేయకపోతే మేము ఈ సినిమా షోస్‌ని హ్మ్. స్ట్రెయిట్ వైడ్‌గా ఆపేయటానికి ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు ఓహ్! ఒక హెచ్చరిక చేశారు. హ్మ్. చేశారు. ఆ మేరకు ఇతర విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ వీళ్ళందరూ కూడా థియేటర్ దగ్గర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఒకటి హ్మ్. ప్రధానంగా ఎవరైతే మృతురాలు ఉందో రేవతి గారు ఆవిడ కుటుంబానికి కాంపెన్సేషన్ ఇప్పటివరకు వాళ్ళు అనౌన్స్ చేయలేదు. హ్మ్. మేము పట్టించుకుంటాం, మేము ఆ కుటుంబం బాధ్యత చూస్తామని చెప్తున్నారు తప్ప ఇంతవరకు అధికారికంగా ఎవరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడిన పరిస్థితి లేదు. ఆ అబ్బాయి కొంచెం కోలుకుంటున్నాడు అనే వార్త వింటున్నాం. హ్మ్. హ్మ్. కోలుకుంటున్నాడు, ఓకే. దీనికి సంబంధించి వాళ్ళు బాధ్యతగా ఫీల్ అయ్యి కనీసం వెళ్ళి పరామర్శించడం అల్లు అర్జున్ ఎడతాడన్నారు ఇప్పటిదాకా మూవ్ హ్మ్. కాలేదు. హ్మ్. నిజానికి ఎవరు బాధ్యులు అనేది కూడా ఒక విచిత్రమైన చర్చ జరుగుతోంది దీనిలో. హ్మ్. అంటే అల్లు అర్జున్‌కి ఏం రెస్పాన్సిబుల్, అతనేదో సరదాగా వెళ్ళాడు అని అంటున్నారు కానీ, ఒక పెద్ద హీరో ఒక థియేటర్‌కి వెళ్ళేటప్పుడు సినిమా నడుస్తూ ఉండగా ఇంటర్వెల్‌లో అతను లేచి ఒకసారి బాల్కనీ నుంచి చెయ్యి ఊపితే అందరూ వెనక్కి తిరిగి చెయ్యి ఊపి ఎవరి మూడ్‌లో వాళ్ళు సినిమాలోకి వెళ్ళిపోతారు. హ్మ్. ఇలా కాకుండా బయట చెయ్యి ఊపడం అనే కార్యక్రమం పెట్టుకున్నారు. హ్మ్. రెండోది హీరోలకి 50 మంది బౌన్సర్లు ఉంటారు కానీ జనాలకు ఉండరు. హ్మ్. కాబట్టి ఇక్కడ జరిగిందేమిటి? సంధ్యా థియేటర్ ఎంతుంటుందది బయట? కార్ పార్కింగ్‌కి ప్లేస్ ఉండటం లేదు అనేది ఒక గొడవ ఉంది అందులో. ఓహ్! హ్మ్. అంటే 2 థియేటర్లున్నాయి ఆ కాంప్లెక్స్‌లో. ఆ హ్మ్. 2 థియేటర్స్‌కి సంబంధించి గతంలో అది యాక్చువల్‌గా టూ వీలర్ పార్కింగ్‌కి డిజైన్ చేసినటువంటి పార్కింగ్ ఏరియా. హ్మ్. ఇప్పుడు చాలా విపరీతంగా కార్లొస్తున్నాయి. ఇప్పుడు మొన్న దీపావళికి రిలీజ్ అయిన 2 సినిమాలు హిట్ అవటంతో, హ్మ్. ఆ వచ్చిన కార్లను అకామిడేట్ చేయడానికి వాళ్ళు చిక్కడపల్లి వరకు లైన్ పెట్టించారు. హ్మ్. అలాగే ఇటువైపుకి అంటే రామ్‌నగర్ వెళ్ళే రోడ్డు దాకా ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ ఇవన్నీ దాటి కార్లు పెట్టించారు. హ్మ్. ఇటువంటి కండిషన్ నడుస్తోందక్కడ. అంటే గతంలో లాగా లేదు, ప్రపంచం మారిపోయింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు అనివార్యంగా వాళ్ళు పార్కింగ్ ప్లేస్ పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ గందరగోళంలో ఆల్రెడీ కార్లు పెట్టున్నారు. కొంత ఏరియా బ్లాకు. హ్మ్. ఆ లిమిటెడ్ ఏరియాలో ఆ సినిమా కోసం వెళ్ళినటువంటి వాళ్ళున్నారు. హ్మ్. వాళ్ళు లోపలికి ఎలా వెళ్ళాలి అని గొడవ పడుతున్న టైంలో వీళ్ళేం చేశారు, అల్లు అర్జున్ పీఆర్ టీము హ్మ్. వీళ్ళు ఆ లోకల్‌గా ఉన్నటువంటి అభిమానులందరికీ మెసేజ్‌లు పంపించారు, అల్లు అర్జున్ అక్కడికొస్తున్నాడని. హ్మ్. ఇది బయటకొచ్చేసింది వార్త. ఓహ్! పీఆర్ టీమ్ పంపించడం వల్ల అక్కడికి ఇంకా అభిమానులొచ్చి చేరారు. హ్మ్. ఈ చేరిన అభిమానులు అక్కడ అసలే ప్లేస్ లేదు. హ్మ్. ప్లేస్ లేదు. వచ్చిన సినిమా చూడటానికి వచ్చినోళ్ళు నిలబడటానికి ప్లేస్ లేదు. హ్మ్. ఈ గందరగోళంలోకి ఈ అభిమాన సముద్రం వచ్చింది. హ్మ్. అది ట్రాఫిక్ రోడ్డు. ఈ ట్రాఫిక్ రోడ్డులో ఈ ట్రాఫిక్కు ఇటువైపు జనము, థియేటర్‌లో జనము, కార్లు ఈ హడావిడి మధ్యలో ఈ అభిమానుల సముద్రం లోపలికి ప్రవేశించటం, అల్లు అర్జున్ బయటే ప్రదర్శన పెట్టటం, దీని వలన తొక్కిసలాట జరిగింది. హ్మ్. వీళ్ళు రోడ్డు మీదకు స్ప్రెడ్ అయిపోయారు. ట్రాఫిక్ ప్రాబ్లమ్. అందుకని పోలీసులు అటునుంచి లాఠీ చార్జ్ చేశారు. హ్మ్. లోపల ప్రెజర్. ఈ లోపల ప్రెజర్ వలన చనిపోయారు వాళ్ళు. ఓహ్! ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం అదే లోపల ప్రెషర్. పీఆర్ టీమ్. అంటే ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ హ్మ్. చేశారో వాళ్ళకి కామన్ సెన్స్ ఉండాలి. ఆ థియేటర్ కెపాసిటీ ఏమిటి? దానికి ఉన్నటువంటి స్పేస్ ఎంత? ఈ స్పేస్ ఇంతే ఉంది కాబట్టి దీనిలో మనం ఎలా యాక్ట్ చేయాలి? హ్మ్. ఎలా నిర్వహించాలి ఈ కార్యక్రమాన్ని అనే స్పృహ వాళ్ళకుండాలి. వాళ్ళ హ్మ్. టార్గెట్ ఏమిటి? పుష్ప ఫీవర్‌ని పెంచటం. హ్మ్. పుష్ప ఫీవర్‌ని పెంచటం కోసం అల్లు అర్జున్ బయట నిలబడి చెయ్యూపాలి. హ్మ్. ఇది వాళ్ళ డిజైన్ చేసింది. ఆ డిజైన్ వలన నష్టం ఏం జరుగుతుందనే ఊహ ఉండాలి గదా! ఉండాలి సార్. గ్రౌండ్ రియాలిటీ గురించి తెలుసుకోవాలి తెలుసుకోవాలి. గదా! హ్మ్. థియేటరోళ్ళని పిలిచి ఇది చేయదలుచుకుంటున్నాం మేము. హ్మ్. ఇది చేయటానికి అక్కడ ఉన్నటువంటి స్కోప్ ఏమిటి? హ్మ్.
అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, బాబు బయట వద్దు లోపల చేయండి అని. అందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్వెల్లో ఒకసారి సినిమా మధ్యలో ఆపి ఒకసారి చెయ్యి ఊపి ఎలా ఉంది సినిమా అంటే అద్భుతం అంటారు జనాలందరూ, కూర్చుని మళ్ళీ సినిమా చూస్తే అయిపోతుంది. దీన్ని షూట్ చేసి మీరు సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోండి, అలాగే ఛానల్స్లో వేసుకోండి, వార్తగా వేసుకోండి, అల్లు అర్జున్ ఆ థియేటర్కి వచ్చాడని ఆ గొడవ అదంతా వేసుకోండి, అయిపోతుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు బయట పని బయట ప్రోగ్రాం పెట్టుకున్నారో, బయట ప్రోగ్రాం పెట్టుకోవడంతో పాటు అభిమానులకు మెసేజ్లు కొట్టారో, ఈ సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులని మించి 4 మంది బయట నుంచి వచ్చారు. దానికి కారణం పిఆర్ టీము, ఈ ప్రోగ్రాం డిజైన్ చేసినటువంటి చిత్ర యూనిట్, నిర్మాతలు, వీళ్ళందరూ బాధ్యులే. బయ్యరు కేవలం థియేటర్ యాజమాన్యాన్ని నిందించడం కరెక్ట్ కాదు, ఇది పోలీసుల వైఫల్యం, అంతకంటే కాదు. రెండోది, వీళ్ళు ఈ లెవెల్ సీన్ జరుగుతుంది అనుకుంటే వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ అయినా ఏర్పాటు చేసుకుని ఉండేవాళ్ళు, అది జరగల. ఇవేవీ లేకుండా చాలా వేగ్గా జరిగిపోయింది. ఏమవుతుందిలే అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి అడుగడుగునా కనిపించింది. ఈ నిర్లక్ష్య ధోరణి ఫలితం ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక మనిషిని కోల్పోయారు వాళ్ళు. ఈ పరిస్థితిలో ఖచ్చితంగా అంటే ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలనేది గవర్నమెంట్ ఆలోచించాలి. అందులో ఒకటి, ఇప్పుడు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తోంది, ఇదంతా అల్లు అర్జున్ నోటీసులో లేకుండా జరిగింది అనేది కరెక్ట్ కాదు, అతనికి తెలుసు. అతను ఆల్రెడీ ఈ మాన్యా, ఈ ఫీవరు, ఇది పెంచడం కోసం ప్రయత్నం నిరంతరాయంగా చేస్తూ ఉన్నాడు. ఆ చేస్తున్నటువంటి ప్రాసెస్లోనే ఇదంతా జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ మీద కేసు బుక్ చేయడం కాదు, అతను అరెస్ట్ చేయాలి. అతని మీద పెట్టిన సెక్షన్స్ ఆల్రెడీ కేసు బుక్ అయ్యి ఉంది. ఆ బుక్ అయిన కేసులో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు బుక్ అయిన వాడు బయటోడైతే ఇప్పటివరకు వెయిట్ చేయరు, తీసుకొచ్చి లోపల పడేస్తారు. అల్లు అర్జున్ ఇంకా తీసుకొచ్చి లాకప్లో ఎందుకు పెట్టలేదు చిక్కడపల్లి స్టేషన్లో అనేది గొడవ. ప్రభుత్వం కూడా ఈ వివాదం ముదరకుండా ఏం చేయాలి, ఈ నేపథ్యంలోనే హౌస్ అరెస్ట్ అనేటువంటి కథనం బయటకు వచ్చింది. ఇది కూడా జరిగింది అని అనుకోలేము, ఎందుకంటే దీనికి సంబంధించి ఇంకా వాళ్ళు సక్సెస్ మీట్లు అవి పెట్టలేదు. మేబీ సక్సెస్ మీట్ పెట్టినా దానికి అల్లు అర్జున్ రాడు అని వినిపిస్తోంది. నిర్మాతలు, దర్శకులు పాల్గొని వీళ్ళకి ఎక్స్‌గ్రేషియా అంటే వాళ్ళ వైపు నుంచి సహాయ కార్యక్రమాలు ఏంటి అనేది ఆ ఈవెంట్ సందర్భంగా ప్రకటిస్తారు అని అంటున్నారు. అది ప్రకటించాలి. ప్రకటించడంతో పాటు ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇది ఒక గుణపాఠం కింద తీసుకోవడంతో పాటు ముందు వాళ్ళు కన్ఫెస్ అవ్వాలి ప్రపంచానికి. కన్ఫెస్ అయ్యి మా వైపు నుంచి తప్పు జరిగింది, మా డిజైనింగ్ లోపము, ఆ ఉన్న ప్లేస్ని గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోకుండా మేము ఈ కార్యక్రమం ఒకటి నిర్వహించడం తప్పే. ప్లేస్ ఉన్నటువంటి థియేటర్లో గనక అల్లు అర్జున్ని ప్రవేశపెట్టుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు అని కొంతమంది అంటున్నారు. కానీ వీళ్ళకి ఏంటంటే సెంటిమెంట్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో తెలుగు సినిమా పడాలి, ఆ పడినటువంటి ఆ అభిమాన సందోహం అంతా అక్కడే ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు క్రాస్ రోడ్స్లో థియేటర్ లేకపోతే రిలీజులు ఆపేసుకునేవాళ్ళు. అందుకని క్రాస్ రోడ్స్కి ఆ చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఉండటం వలన అక్కడికి వెళ్ళి హడావిడి చేయాలని అనుకున్నాడు ఇతను. ఇది కూడా లోపమే. అనుకున్నప్పుడు దాన్ని నష్టం లేకుండా ఎలా నిర్వహించాలనేది అనుకోవాలి. అనుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది అల్లు అర్జున్ లోపము కూడా. అందుకని అల్లు అర్జున్కి ఏమీ తెలియదు, అతను చాలా ఇన్నోసెంట్, అలా వెళ్ళాడు, ఏదో వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళాడు, చెయ్యి ఊపమంటే ఊపాడని చెప్పొచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. అతనికి తెలుసు ఒక పూనకం క్రియేట్ చేయాలనే మూడ్లో ఉన్నాడు అతను. ఆ పూనకం క్రియేట్ చేయడం వలన జరిగిన దారుణం అది. ఈ పూనకాల క్రియేషన్ అనేటువంటి కార్యక్రమం ఎటువంటి ప్రమాదాలు క్రియేట్ చేస్తుందనే స్పృహ ఆయనకు వచ్చి ఉండాలి. ఇప్పటికైనా బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించటం, అంటే జరిగిన దానిలో తన ప్రమేయం గురించి ప్రజల సమక్షంలో అతను కన్ఫెస్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వ్యక్తిగతంగా కన్ఫెస్ అవడంతో పాటు ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి తన వైపు నుంచి ఒక ప్రతిపాదనతో ముందుకు రావాల్సిన అవసరము కూడా ఉంది అతనికి. ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి. విద్యార్థి సంఘాలు అయితే చాలా సీరియస్గా ఉన్నాయి, ఎక్కడా సినిమాని ఆడనివ్వనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. ఇది హెచ్చరికగా స్వీకరించి ఫర్దర్గా కార్యక్రమాలు చేయదలుచుకున్నవాడు ఎవరైనా సరే కొన్ని పరిమితులకు లోబడి చేయాలి.
మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసుకోండి, మీరు అనుకున్న గ్రౌండ్లో దానికి సంబంధించిన సెక్యూరిటీ పెట్టి చేసుకోండి. ఈ గొడవ ఏంటి? ఇళ్ల మధ్యకు వచ్చేసి థియేటర్లోకి వచ్చేసి ఈ గొడవ ఏంటి మాకు? ఇప్పుడు ఆ ఫ్యామిలీ కొంతమంది ఏం మాడుతున్నారంటే, ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకు రావాలి ఈ సినిమాకి, ఇంట్లో పడుకోవచ్చు కదా అని మాట్లాడుతున్నారు. అది పూర్తి బాధ్యత రాహిత్యం. మీరు ఒక ఫేవర్ క్రియేట్ చేశారు. ఆ క్రియేట్ చేసిన ఫేవర్లో వాళ్ళ అబ్బాయి అల్లు అర్జున్ అభిమాని. అతను చాలా చిన్నపిల్లవాడు. అతనికి ఆ కోరిక ఉంది. దాన్ని నెరవేర్చడం కోసం ఆ పేరెంట్స్ ఇద్దరు ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చారు అక్కడికి. వాళ్ళు వచ్చేటప్పుడు ఇవన్నీ ఊహించరు కదా. వాళ్ళు టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. వచ్చి స్ట్రైట్ అవే థియేటర్లోకి వెళ్ళి కూర్చుని సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోతాం అనేటువంటి వైపు వాళ్ళ బ్రెయిన్ ఫిక్స్ అయి ఉంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా సంభవించినటువంటి ఘటన. దీనికి ప్రిపేర్డ్గా లేరాళ్ళు. లేకపోవడంతో మరణం సంభవించింది. దీన్ని గుర్తించి ఇది పూర్తి స్థాయిలో యూనిట్ తప్పే. అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యము, యూనిట్ బాధ్యతారాహిత్యం, ఆయన పిఆర్ టీం బాధ్యతారాహిత్యం. ఆ ఉన్న వాళ్ళతో గొడవ జరిగితే పోయేది, బయట నుంచి వీళ్ళు అదనంగా అభిమాన సందోహాన్ని అక్కడికి నింపటం అనేది ఇంకా బ్లండరు. ఆ తప్పులన్నీ చేసిన వాళ్ళ మీద శిక్షలు పెట్టాలి కానీ ఆ అమ్మాయి గురించి మాట్లాడటం తప్పు.